స్తుతి సందేశం స్తుతి సందేశం. హలో, చెక్ చెక్. హలో, చెక్ చెక్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి మా యేసయ్య, మా దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి సంరక్షించి ఏప్రిల్ మాసంలో దేవా 26వ తేదీ అనగా పునరుద్ధానం పండుగ తర్వాత 3వ ఆదివారపు ఆరాధనలో మేము పాల్గొనడానికి మీరు దయచేసినటువంటి ఈ దివ్యమైనటువంటి తరుణము లేక ఈ గొప్ప మహదావ భాగ్యము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ఆరాధనలోను అలాగే కీర్తనలోను మేము సాగి వచ్చాం. ఇప్పుడు నీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కును మేము కొద్దిసేపు ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని కార్యం జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమ, ప్రియ విశ్వాసులారా, మీ అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ ఏప్రిల్ మాసంలో ఈ నెలలో ఈ చివరి ఆదివారం పునరుద్ధాన పండుగ తరువాత 3వ ఆదివారం ఈ యొక్క ఆరాధనలో పునరుద్ధాన పండుగ తరువాత ఈ యొక్క ఆరాధనలో మనందరం కూడా ఉండడానికి ప్రభు సహాయం చేశారు. ఆయన సన్నిధికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతాన్ని పలుకుచు ఈ మార్నింగ్ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా 2 చేతులను జోడించి ప్రతి ఒక్కరికి స్వాగతాన్ని పలుకుచు శుభములను దీవెనలను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. పాఠశాలలన్నిటికీ విరామం వచ్చేసింది. విద్యార్థులు అందరూ ఈ వేసవి విరామంలో బిడ్డలు ఉంటూ ఉన్నారు. ఈ మైక్ కట్టేయండి అన్న, ఈ మైక్. ఆయన సన్నిధిలో మనమందరం కూడా కొద్దిసేపు ఫ్యూ మినిట్స్ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఒక 1 అవర్ ముందుగా ఆరాధన ప్రారంభించుకోవడం జరిగింది. దాన్ని మనం అనుసరిస్తూ మనము ఆయన సన్నిధిలో మనము సాగడానికి దేవుడు ఆయన తన కృపను చూపిస్తున్నారు. ఈరోజు ఆయన సన్నిధికి విచ్చేసినటువంటి మీ అందరూ మనందరం వినబోతున్నటువంటి ధ్యానాంశం గడిచినటువంటి ఆదివారము ప్రియులారా మనము పునరుద్ధరణుడైనటువంటి యేసు
సంయుక్త భోజనానికి ఆహ్వానం. అంతకు ముందటి ఆదివారం నా ప్రభువా నా దేవ అనేటువంటి సందేశాన్ని మనం విన్నాం. ఈరోజు ఈ పునరుద్ధానం తర్వాత 3వ ఆదివారము సహయాత్రికుడైనటువంటి పునరుద్ధానుడైనటువంటి ప్రభు ప్రైజ్ ది లార్డ్ ది కో-ట్రావెలర్ అనేటువంటి ధ్యానాంశం మనకి ఇవ్వబడింది. అంటే మన అనుదిన జీవన యాత్రలో మనతో కూడా ఆయన ఉండేటువంటి వాడు, ప్రయాణించేవాడు. ఈరోజు మరి యొక్క పునరుద్ధానం తర్వాత మరి యొక్క సంభవాన్ని లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి సంభవాన్ని మనము ధ్యానం చేసుకోవలసినటువంటి వారులముగా ఉంటూ ఉన్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 13వ వచనం నుండి ఈ మాటలు కనిపిస్తాయి. మనం డిస్ప్లే చేసుకున్నటువంటి బోర్డులో కూడా చూస్తున్నాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాస్ అనేటువంటి ఈ యొక్క గ్రామమునకు ఏం చేస్తున్నారు, వెళుతున్నారు. ఈ ఎమ్మాయి అనేటువంటి గ్రామము యెరూషలేమునకు సుమారు 7 మైళ్ళు దూరంలో ఉంది. ఆమడ దూరం. ఈ 7 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గ్రామానికి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, ఇప్పుడంటే 2 వీలర్స్ వచ్చాయి, లేకపోతే 4 వీలర్స్ వచ్చాయి, లేక ట్రైసైకిల్స్ అనగా ఈ ఆటోస్ వచ్చాయి. ఎన్నో యాత్రలో మనం గమ్యం చేరడానికి ఎన్నో వాహనాలు వచ్చేసాయి. ఆ రోజుల్లో మరి ఎక్కడికి వెళ్ళాలన్నా కాలిబాటే కదా, కాలిబాటే. మన పూర్వీకులు, మీలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు మన బాల్య దినాలలో కొన్ని కిలోమీటర్ల లెక్క నడిచి 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 ఉన్నటువంటి అనుభవం చాలా మంది మీరు మీ యొక్క అనుదిన జీవితాల్లో మీరు సాగి వచ్చారని జ్ఞాపకం చేస్తున్నా. యెరూషలేము నుండి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయి అనేటువంటి ఊరికి ఒకరేమో కలయప అని వ్రాయబడింది 18వ వచనంలో. రెండవ వారు ఎవరంటే ఆ రెండవ వ్యక్తి లూకా గారు. వీళ్ళిద్దరు కలిసి ప్రయాణమై వాళ్ళు యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళుతున్నారు. వెళుతూ ఏంటి జరిగినటువంటి సంభవం ఏమిటనంటే, ఆ దినాల్లో కొద్ది దినముల క్రితం సంభవించినటువంటి మరపురాని సంభవం, మరువలేని సంభవం, మరువకూడని మహా ఒక గొప్ప సంభవమైనటువంటి పునరుద్ధానం, లేక యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఆయన ఈ శిలువ బలియాగం, వీటన్నిటిని గురించినటువంటి ఆ చర్యలను వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరిని కదిపినా వీళ్ళే కాదు, ఎవరిని కదిపినా ఆ దినాల్లో ఇదే టాక్. ఎవరిని కదిపినా, చిన్నోళ్ళని కదిపినా, పెద్దవాళ్ళని కదిపినా, వృద్ధుల్ని కదిపినా, ఎవరిని ఏంటి సమాచారాలు ఏంటి విశేషాలు ఏంటి అని అడిగితే అందరూ ఇవే సంభవాలు. కనుక వీళ్ళు కూడా ఇదే సంభాషణ చేసుకుంటూ వెళుతున్నారు. యూద సంప్రదాయంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి అలవాటు ఉంది. అది ఏంటి అనేటువంటిది మనము గమనించాలి.
ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో కానీ మీరు నేను మనం చూస్తా ఉంటే 7వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీవు నీ త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి ఏం చేయాలి? ఇది జూయిష్ కల్చర్. జూయిష్ కల్చర్ ఏంటంటే, ఇద్దరు కలిసి సహజంగా ఒకరికంటే ఇద్దరు కలిసి వెళ్ళేటువంటి తమ యొక్క జీవన యాత్రలో ఈ జూయిష్ కల్చర్ ఏంటంటే, వాళ్ళు ఈ దేవుని పలుకులను గూర్చినటువంటి మాటలే మాట్లాడుకోవాలి, కానీ ఈ సాంప్రదాయం, ఈ అనుభవం, ఈ ఎక్స్పీరియన్స్ ఇదే మాట్లాడుకోవాలి, కానీ వేరొక పలుకులు మాట్లాడకూడదు అని ఈ ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. సో దట్ అల్టిమేట్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని గురించినటువంటి మాటలను, దైవ సంభాషణలను వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. దేవుని గురించినటువంటి పలుకులను వాళ్ళు సంభాషించుకుంటూ వాళ్ళు సాగిపోతున్నటువంటి తలంపులను మీరు నేను మనము చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, ఈనాడు చాలా మందిని ఇద్దరు కలిస్తే ఏదో లోక సంబంధమైనటువంటి వార్తలు మాట్లాడుకునేటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. దైవ సంబంధమైనటువంటి పలుకులు మర్చిపోతున్నాం. దేవుడేమో మీ త్రోవను నడుచున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, ఇద్దరు యాత్రలు చేసేటప్పుడు ఆయన మాటలే మాట్లాడుకోవాలి, ఎలాంటి సంభాషణే చేయాలి అని దేవుని యొక్క వాక్యంలో ప్రియబిడలారా మన కొరకు భద్రపరిచినటువంటి ఈ మాటలను మీరు నేను మనము జ్ఞాపకం పెట్టుకుంటుంటే, 107వ కీర్తనలో మీరు నేను మనము చూసినట్లయితే, యెహోవా విమోచించిన వారు 2వ వచనంలో ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? దేవుని యొక్క లేఖనంలో ఏవైతే వ్రాయబడ్డాయో ఆ మాటలే పలుకుదురుగాక. ఆ మాటలు తప్పితే వేరొక మాటలు మాట్లాడకూడదు. హమ్మింగ్ వస్తుంది. ఆ మాటలు తప్పితే వేరొకటి మాట్లాడకూడదు. మూడవ వచనంలో మీరు నేను మనం చూసినట్లయితే, 3వ వచనంలో, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? దేవుని యొక్క మాటలే, దేవుని పలుకులే మాట్లాడాలి. ఇక వేరొక మాటలు మాట్లాడడానికి లేదు. విమోచించిన వారు అంటే దీని అర్థం ఏంటంటే, సున్నతి చేయబడిన వాళ్ళు, ముద్రించబడిన వాళ్ళు, ఆయన ప్రజలు, ఆయన జనాంగం ఆ మాటలే పలకాలి. కాబట్టి ఈ యొక్క లూకా గారు, క్లేపా గారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ యెరూషలేము నుండి అమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి తరుణంలో దేవుని గురించినటువంటి మాటలను మీరు మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ ఒకరినొకరు వాళ్ళు వెళుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నేను మనము ఒక విషయాన్ని గమనించాలి. మన సంభాషణలు కూడా అలాంటి దైవికమైనటువంటి లేఖనానుసారమైనటువంటి సంభాషణలుగా ఉండాలి అనేటువంటిది దీనిని బట్టి ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తాను. మనం ఎక్కడైనా బయట గ్యాదర్ అయినప్పుడు కానీ, ఎక్కడైనా కలుసుకున్నప్పుడు కానీ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యర్థమైనటువంటి పలుకులను మనము మాట్లాడకుండా, మీరు నేను మనము అందుకనే తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక మాటను చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ప్రియబిడ్డలారా 8వ వచనంలో ఒక మంచి మాటను రాస్తూ ఉంటాడు. తీతుకు రాసినటువంటి పత్రిక, తిమోతిలకు రాసినటువంటి పత్రిక తర్వాత ఉంటుంది. 2వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ అంటాడు కదా, పరపక్షమందు వాడు మనలను గురించి
చెడు మాట ఏది చెప్పలేక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొను. అంటే ఇతరులు మన గురించి చెడు మాటలు మాట్లాడుకునేటువంటి విధముగా మనం కూడా ప్రవర్తించకూడదు. అలాంటి చేతనైనంత మట్టుకు మంచి జీవితాన్ని, సాక్ష్యార్థమైనటువంటి ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. తర్వాత రాయబడి నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైనది గాను, హితవాక్యముతో కూడినది గాను ఉండవలను. చాలా ఏ విధమైనటువంటి కల్మషము లేనటువంటిదిగా మన మాటలు, మన జీవితము, మన యొక్క పలుకులు ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఈ లూకా గారు, క్లేపా గారు వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళ యొక్క ఈ అమ్మాయి అనేటువంటి ఊరికి వెళుతూ దేవుని గూర్చినటువంటి మాటలే, దైవికమైనటువంటి మాటలే మాట్లాడుకొనుచుండగా ఏం జరిగింది? 15వ వచనం వాళ్ళు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనం, యేసు వారితో కూడా నడిచాను. అంటే ఇది చాలా ధన్యకరమైనటువంటి భాగ్యం కదా. చాలాసార్లు మనం ప్రయాణాలు చేసేటప్పుడు మధ్యలో అప్పుడప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, మన యొక్క ఆప్తులు, మన యొక్క మిత్రులు చాలా మంది మనకు తటస్థిస్తారు, ఎదురవుతారు. కానీ యేసునాయన తారసపడ్డం అంటే ఇది చాలా దైవికమైనటువంటి అనుభవం. యేసు వారితో కూడా, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచింది. ఈ లూకా గారు, క్లేపా గారితో యేసు వారు నడుస్తూ ఉన్నాడు, వీళ్ళు ఆయనతో కూడా నడుస్తున్నారు. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, మన యొక్క సహయాత్రలో పునరుద్ధానుడైనటువంటి ప్రభువు అనేటువంటి ధ్యానాంశం. మన జీవితం ఏంటి అనంటే ప్రియ బిడ్డలారా, ఒక యాత్ర. మన జీవితమే ఒక యాత్ర. దావీదు గారు ఆయన దినవృత్తాంతముల గ్రంథంలో ప్రియ బిడ్డలారా ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూ నివాస కాలము నేనడంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ లోకములో మన యొక్క జీవితం అంతా కూడా దేనితో పోల్చబడిందంటే అతిథులముగా ఆయన మాట్లాడుతున్నాడు, యాత్రికులంగా, పరదేశులుగా సంబోధిస్తూ ఉన్నాడు దావీదు గారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయములో, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుదో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని గూర్చి ఏం చేస్తున్నాను? ప్రతిమాలుచున్నాను. ఈ లోకంలో మానవుని జీవితం మనం యాత్రికులుగా పరుస్తున్నాడు. నా చిన్నాటి దినాల్లో నేను ఎరిగినటువంటి పాట, జీవిత యాత్రలో నాను గురిగా నీకు సాటి ఎవరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా,
నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. జీవిత యాత్రలో నాను గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. హల్లెలూయా. ఈ జీవితం అనేటువంటి యాత్రలో అంటే పేతురు గారు సముద్రం మీద నడుస్తున్నాడు. గాలిని చూచి మునిగిపోసాగితే వెంటనే ప్రభు ఆ సముద్రం మీద నడుస్తున్నటువంటి ప్రభు పేతురు యొక్క చేయి పట్టుకొని మునిగిపోతున్నటువంటి పేతురు ఏం చేశాడు? ఆయన లేవనెత్తి రక్షించాడు. మానవుని యొక్క జీవితం ఈ లోకములో ఒక యాత్ర. అక్కడ దావీదు గారు దినవృత్తాంతముల గ్రంథంలో చెప్పబడినటువంటి లేఖనం కావచ్చు, ఇక్కడ పేతురు గారు నేను పరదేశులను యాత్రికులై ఉన్నారని పేతురు గారు రాసినటువంటి ఈ యొక్క 2వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 11వ వచనం కావచ్చు, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయములో 13వ వచనాన్ని కూడా మీరు పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వాళ్ళు ఏం చేశారు? మృతులందరి మన పూర్వీకులందరూ అయ్యా మేము యాత్రికులమే, మన జీవితం ఒక యాత్ర. ఈ యాత్ర ఎంతవరకు సాగుతుందో, ఇది ఎప్పటి వరకు ఏ గమ్యానికి చేరుతుందో లేదో. ఈ యాత్రలో ప్రభువా మేమందరము యాత్రికులం కనుక నాయన మీరు నేను మనమందరం కూడా ఏం చేయాలి అని అంటే, ఆయన యొక్క ఇక్కడ ఎంఐ గ్రామానికి వెళుతున్నటువంటి యాత్రికులను మనం చూస్తున్నాం. లూకా గారు, క్లెయోపా గారు వీళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు. యెరూషలేమునకు ఆమడు దూరంలో ఉన్నటువంటి వీళ్ళు ప్రయాణం చేస్తూ బిక్కుబిక్కుమంటూ యేసుక్రీస్తు వారికి జరిగినటువంటి ఆ సంభవాలను గురించి, ఆ యొక్క సన్నివేశాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసు వచ్చి తాను వారితో కూడా ఏం చేశాను? నడిచాను. యేసు వచ్చి వారితో కూడా నడిచాను. ఒక విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో మరి మనము గమనించినట్లయితే, మత్తయి సువార్తలో ప్రియబిడ్డలారా గమనించినట్లయితే, మన దేవుడు లూకా గారు క్లెయోపా గారితో మాత్రమే ఆయన నడిచేటువంటి దేవుడు కాదు. ఆయన దావీదు గారు మన పితరులందరితో మా పితరులందరూ యాత్రికులు పరదేశులు అని జ్ఞాపకం చేశాడే. మన పితరులు మాత్రమే కాదు యాత్రికులు. అలాగే పేతురు గారు ప్రియబిడ్డలారా పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడే, శిష్యుల సమయంలో వాళ్ళు మాత్రమే కాదు యాత్రికులు. ఇప్పుడు మనము కూడా యాత్రికులము పరదేశంలో ఉన్నాం. అందుకనే ఏం చెప్తున్నాడు ఆయన? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను ఏం చేస్తున్నాను? నేను మీతో కూడా ఉన్నాను. ఆయన మనతో ఉండేటువంటి దేవుడు. ఆయన మనలను విడవనటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనలను ఎడబాయినటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి వారులుగా ఉంటూ ఉన్నాం. ఈనాడు చాలా మందిని ఈ విషయాల్ని మర్చిపోతూ ఉంటాం. ఈనాడు చాలా మందిని ఈ యొక్క విషయాల్ని ప్రక్కన పడేస్తూ ఉంటాం. చాలా సార్లు మనము ఒంటరి వాళ్ళమండి, నాకు ఎవరున్నారండి అని మనం చాలా సార్లు సంబోధన చేస్తూ ఉంటాం. చాలా సార్లు మనం సంబోధన చేస్తూ ఉంటాం. ఎప్పుడు అలాంటి అనుభవానికి మనం వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి గొప్ప దేవుడు.
యుగ సమాప్తి వరకు ఆయన ఉండేటువంటి గొప్ప దేవుడు అని ఒక విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను మనలను విడువనేటటువంటి దేవుడిగా. అందుకనే ఈ రోజు కొరకైనటువంటి 121వ కీర్తనలో, యాత్ర కీర్తనలో ఒక బలమైనటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏమిటి అని అంటే, ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకోడు, నిద్రపోడు. చాలాసార్లు ఒక ఫ్యూ మినిట్స్ మనకి ఉపశమనం కలిగిందనుకోండి, మన కన్నులు ఏం చేస్తాయి? విశ్రాంతిని కోరతాయి. వెంటనే కళ్ళు అట్లా మోస్తాం. ఈవెన్ చర్చిలోకి వచ్చినప్పుడు కనీసం ఒక 1.5 hours లేకపోతే 2 hours దేవుని సన్నిధిలో కూడా గడపలేము. ఆ నిద్రమత్తును వీడలేనటువంటి పరిస్థితి. కానీ మన దేవుడు ఆయన ఇజ్రాయేలును కాపాడువాడు. అంటే నిన్ను నన్ను మనలను విడవక నిత్యము మనతో ఉండేటువంటి దేవుడు, సదాకాలము ఉండేటువంటి దేవుడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దానిని ప్రియబిడ్డలారా, ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఏమని రాశాడంటే జాగరూకుడు అని రాశాడు. జాగరూకుడు అంటే అర్థం ఏమిటంటే నిద్రపోనటువంటి వాడు, నిద్ర లేనటువంటి వాడు. మనందరం ఏం చేస్తామంటే, మన ఇక్కడ నివసించేటువంటి ఇళ్ల దగ్గర ఏం చేస్తామంటే, అపార్ట్మెంట్స్ దగ్గర వాచ్మెన్ ని అరేంజ్ చేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? నైట్ టైము నిద్రపోకుండా పగారా కాస్తూ ఉంటారు. రాత్రంతా నాది జర్నీ, రాత్రంతా నేను మా జర్నీలో మధ్యలో నా రైల్వే ప్రయాణంలో ఆ యొక్క పోలీసు వారు మధ్యలో మా కోచ్లో వాళ్ళు ఆహారం కాస్తున్నారు. ఏ టైంలో చూసినా వాళ్ళు అటు ఇటు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. మన దేవుడు ఆయన నిరంతరము ఆయన నిద్రపోనేటువంటి దేవుడుగా, మనతో ఉండేటువంటి దేవుడుగా. అంత మాత్రమే కాదు, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. నిర్గమకాండంలో మోషే గారు అసలు ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయాలి. 66 పుస్తకాల్లో ఒక ముఖ్యమైనటువంటి పుస్తకము, 2వ పుస్తకమైనటువంటి ఎక్సోడస్ అంటే అర్థం ఏమిటి? గ్రీకు భాషలో నిర్గమము అంటే ఏంటి? యాత్ర, ప్రయాణం. పుస్తకం పేరే ప్రయాణం. అంటే ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కానాను యాత్ర. ఇందాక మనం పాట పాడేమే, ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. అంతేగాని ప్రియబిడ్డలారా ఇంకేదో వయసు పొమ్మంటుంది, అదేదో రమ్మంటుంది అన్నట్టుగా ఈనాడు మనము దానికోసం ఆరాటపడకూడదు. ఆనంద యాత్ర ఇది, యెరూషలేము యాత్ర ఇది, నిత్య జీవానికి వెళ్ళేటువంటి యాత్ర ఇది. ప్రభు జరిగినటువంటి వాళ్ళకైతే కైలాస యాత్ర అంటారు వాళ్ళు. లోక సంబంధమైనటువంటి యాత్రలుగా వాళ్ళు సంబోధిస్తారు. నో, అది కాదు. మనం గమనించాలి. ఇక్కడ నిర్గమం, ఈ నిర్గమంలో మోషేను దేవుడు పిలుస్తాడు. అబ్బాయి, నా ప్రజలు చాలా ఏడుస్తున్నారయ్యా, చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఐగుప్తు దేశాన్ని నుండి వాళ్ళని బయటికి తోడుకొని రావాలయా, ఐగుప్తు దేశాన్ని నుండి బయటికి తోడుకొని రావాలయా. సరే ప్రభువా, అట్లాగే నాయన. మరి వాళ్ళు నీ పేరేంటి అని అడిగితే వాళ్ళకి నీ పేరేమని చెప్పాలి అని అంటే, నేను ఉన్నవాడను అనువాడను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఉన్నవాడను, ఎస్ ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను, అనువాడమై ఉన్నటువంటి వాడను. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు ఉండేటువంటి వాడను నేను. ఇజ్రాయేలును కాపాడువాడు, కొనుకోడు, నిద్రపోడు. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 22వ వచనంలో దాన్ని నోట్ చేసుకోండి, మీ పెన్ తీసుకొని ఈ వచనాన్ని. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము
తన జనులను ఏం చేయడు, ఆయన విడనాడడు. దేవుని స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టడు. ఎందుకనంటే నీవు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవు కనుక ఆయన నమ్మినటువంటి బిడలను ఆయన విడనాడినటువంటి దేవుడు, ఆయన విడిచిపెట్టినటువంటి దేవుడు. ఆయన యుగ సమాప్తి వరకు ప్రియబిడలారా ఆయన ఉన్నటువంటి వాడు, అనువాడు అని చెప్పినటువంటి దేవుడు యుగ సమాప్తి వరకు ఆయన ఉంటానని చెప్పినటువంటి గొప్ప దేవుడిగా ఉంటూ ఉన్నాడు. నాకు ఒక చిన్న గీతం గుర్తొస్తుంది నాకు. మీ అందరికీ తెలుసు కదా, గుమ్మడి జయరాజు గారు. గుమ్మడి జయరాజు గారు అంటే ఎవరైనా ధనవంతుడు, బేదలాజరు, దావీదు విజయం నాటకాల్లో ప్రియబిడలారా చాలా ఫెమిలియర్. ఆయన సంగీత వాగ్గేయకారుడు, చాలా ఫెమిలియర్. ఆయన పాడేటువంటి ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా, ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా. అలలు లేచి గాలి వీచి నావయకుల చేరును, అలలు లేచి గాలి వీచి నావయకుల చేరును, చుక్కాని లేని నావనైతి, చుక్కాని లేని నావనైతి, నీవే గతి నా దైవమా, నీవే గతి నా దైవమా. ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా. ఆశలు చెలరేగనాకై ఆచరించని పాపిని. దేవుని వాక్యమేమో ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు దేవుని మాటలు మాట్లాడుకున్నాయా, దేవుని గురించి జీవించండి అని చెబుతుంటే ఆశలు చెలరేగనాకై ఆచరించని పాపిని, నేత్రాశ జీవపుడము, నేత్రాశ జీవపుడము మోహరించి ముంచెను, ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా. వయస్సు పెరిగిన కొలదినాలో పాపమెరుగెను కనుల ముందే. ఈనాడు చాలా మంది వయసు పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి కానీ బుద్ధి మారదు, కుక్కతో ఒక వంకరై. ఈ యాత్రలో ప్రియబిడలారా చిన్న పిల్లలు ఎంతో బుద్ధిపూర్వకంగా సండే స్కూల్లో ప్రియబిడలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఆత్మీయంగా జీవిస్తూ ఉంటే వయసు పెరిగినా కానీ జీవితాల్లో మార్పు చెందినటువంటి అనుభవం. వయస్సు పెరిగిన కొలదినాలో పాపమెరుగెను కనుల ముందే, ఇరుకులోయా కరుకుబాట, ఇరుకులోయా కరుకుబాట నోర్వజాలను యేసయ్యా, నేను రజాలను యేసయ్యా. ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా. వీళ్ళు కూడా లూకాగాళ్ళు వాళ్ళిద్దరు కూడా గురువుగారు లేకపోయేటప్పటికి, యేసుప్రభు లేకపోయేటప్పటికి బిక్కిబిక్కిమంటూ దుఃఖంతో ఈ మాటలు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ప్రభు తానే వచ్చి వారితో కూడా నడిచాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మన ప్రభు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఆయన మన పితరులతో, మోషేతో, మన పూర్వీకులతో అక్కడ ఉన్నటువంటి దేవుడు. దావీదు గారు ప్రియబిడ్డలారా అక్కడ చెప్పాడు కదా, అయ్యా మేము యాత్రికులము, పరదేశులము, వారితో ఉన్నటువంటి దేవుడు. శిష్యులు చెప్పారు కదా, పేతురు గారు, అయ్యా మీరు ఇదిగో పరదేశులు, యాత్రికులు అని చెప్పారు కదా, వారితో ఉన్నటువంటి దేవుడు. హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఇప్పుడు మీరు నేను మనమందరూ, వారందరూ మన పితరులందరూ కూడా వారందరూ యాత్రికులు, పరదేశులమని నమ్మి విశ్వాసముతో వారు మృతి నొందిరి. ఈనాడు మీరు నేను మనము కూడా మన యాత్రలో ప్రభువు మనతో కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. చాలా సార్లు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు నేను ఒంటరిదాన్నయ్యా, నేను ఒంటరివాడినయ్యా, నా సంగతి ఏంటయ్యా, నా ఆరోగ్యం సంగతి ఏంటయ్యా, నా భర్త సంగతి ఏంటయ్యా, నా బిడ్డల సంగతి ఏంటయ్యా, నా కుటుంబం సంగతి ఏంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అని అనుకుంటాం. కానీ మన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మోనుయేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యుగ సమాప్తి వరకు నిన్ను నేను మనలను ప్రియబిడ్డలారా విడిచిపెట్టినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉంటున్నాడు. కీర్తన గ్రంథము 48వ కీర్తనలో ఒక మాట కనిపిస్తుంది ప్రియబిడ్డలారా. కీర్తన గ్రంథము 48వ కీర్తన, కీర్తన గ్రంథము 48వ కీర్తన 14వ వచనం చూడండి ప్రియబిడ్డ. 14వ వచనం, ఈ దేవుడు సదాకాలము మనకు, దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ దేవుడు ఏ దేవుడు? లోకా గారు, క్లేపా గారుతో నడిచిన దేవుడు. మోషేతో దేవుడు చెప్పాడే, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పినటువంటి దేవుడు. తన శిష్యులతో ప్రియబిడ్డలారా మేడగదిలో వాళ్ళతో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఆయన. ఈ దేవుడు సదాకాలము మనకేమై ఉన్నాడు? చెప్పండి, మనకు ఏమై ఉన్నాడు? దేవుడు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే మనలను విడిచిపెట్టని వాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. నిన్ను ఎన్నడూ ఏ సమయంలో కూడా ఆయన విడిచిపెట్టనటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. 93వ కీర్తన చూడండి అర్రా. 93వ కీర్తన ఒకసారి చూడండి. 93వ కీర్తన 2వ వచనంలో ప్రియబిడ్డలారా మీరు చూసినట్లయితే, పురాతన కాలము నుండి నీ సింహాసనము ఏమాయను? స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడవు నీవే. సదాకాలము, నిరంతరము. మా పితరులతో, మా తాత వాళ్ళతో అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇప్పుడు మాతో కూడా నిరంతరము నీవు సదాకాలము ఉన్నవాడవయ్యా, గొప్ప దేవుడవయ్యా. దేవుని స్తోత్రం కలుగును గాక. సదాకాలము ఉన్నటువంటి గొప్ప దేవుడు ప్రియబిడ్డలారా. ఇంకా 16వ కీర్తనలో గాని మీరు చూసినట్లయితే, కీర్తన గ్రంథము 16వ కీర్తనలో ప్రియబిడ్డలారా, 16వ కీర్తనలో కీర్తనకారుడు ఒక బలమైనటువంటి దీనిని సామ్ ఆఫ్ రెజరక్షన్ అని మాట్లాడతారు. సామ్ ఆఫ్ రెజరక్షన్. ఈ సామ్ ఆఫ్ రెజరక్షన్ లో ఆయన ఏమని సంబోధిస్తున్నాడంటే ప్రియబిడ్డలారా, చాలా దివ్యమైనటువంటి మాటను అక్కడ పలుకుతూ 16వ కీర్తనలో ఆయన చాలా దివ్యమైనటువంటి మాటలను పలుకుతూ ఉన్నాడు. ఏమని పలుకుతూ ఉన్నాడు? 8వ వచనం చూడండి. సదాకాలము, మన దేవుడు సదాకాలము ఉండేటువంటి దేవుడు కనుక, మన యొక్క బాల్య దినాల్లో ఉండే దేవుడు, మన యవన కాలంలో ఉండే దేవుడు, మన పడుచు కాలంలో ఉండే దేవుడు, మనం పెళ్ళైన తర్వాత మనతో ఉండే దేవుడు, మనం పెద్దవాళ్ళైన తర్వాత మనతో ఉండే దేవుడు, మన పిల్లలతో ఉండేటువంటి దేవుడు, తర్వాత జనరేషన్ తో ఉండేటువంటి దేవుడు. ఇప్పుడు ప్రియబిడ్డరు ఏమంటాడంటే ఇక్కడ కీర్తనాకారుడు ఈ సామ్ ఆఫ్ రిజరక్షన్ లో, నేను సదాకాలము, ఆయన సదాకాలము ఉండేటువంటి దేవుడు కనుక సదాకాలము యెహోవా యందు నా గురిని ఏం చేస్తున్నాను? మరి నీ గురి ఎవరి మీద ఉంది? సదాకాలము నిలిచి మీతో ఉండేటువంటి దేవుడి మీద ఉందా? సదాకాలము నిలిచి ఉండేటువంటి దేవుడి మీద ఉందా? ఈనాడు చాలా మంది ప్రియబిడ్డలారా, ఒకసారి డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఆయన ఆఫ్రికా దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, ఆఫ్రికా ఖండానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఆదరించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అప్పటికే రాబర్ట్ మొఫాట్ అనేటువంటి ఆయన ఆ ప్రాంతానికి మిషనరీగా వెళ్ళాడు. ఆయన
ఈ డేవిడ్ లివింగ్స్టన్ సువార్తను ప్రకటించడానికి వెళుతున్నటువంటి తరుణంలో అనేక మార్లు ఈ నీగ్రోస్ వాళ్ళు, నరమాంస భక్షకులు వాళ్ళు ఎన్నోసార్లు డేవిడ్ లివింగ్స్టన్ ని చంపేయాలని పొందుకుంటారు. వాళ్ళ సాంప్రదాయం కాకుండా ఏదో కొత్త సాంప్రదాయం తీసుకుని వచ్చి ఈయనేదో మనకు బోధిస్తున్నాడు ఏంటని హతమార్చడానికి పొందుకుంటాడు. అలాంటి టైంలో ఈ రాబర్ట్ మొఫట్ గారు ప్రిబిడ్లారా డేవిడ్ లివింగ్స్టన్ ని కొంచెం చేరదీశారు. అప్పటికే ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఆయన నివాసం ఉంటున్నాడు. ఈ మొఫట్ గారు ఈయనకి తన యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఈయన ఏమనుకున్నాడంటే, నేను ఒంటరివాడిని కదా, నేను ఎవరు లేరు కదా, నాకు నేనేమైపోవాలి, నా పరిస్థితి ఏంటి, ఇక్కడ చనిపోతానేమో అనుకునేవాడు. అలాంటి టైంలో ఈ మొఫట్ గారి ఫ్యామిలీని దేవుడు చూపించాడు అక్కడ. అంత మాత్రమే కాదు, సాటి అయినటువంటి సహాయాన్ని భార్యను కూడా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిసి అక్కడ పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు అది అరణ్యం కావచ్చు, అది ఇప్పుడు క్రూరమైనటువంటి పరిస్థితులు, ఆ యొక్క సంభవాలు ఒకవేళ చోటు చేసుకున్నటువంటి అనుభవాలు కావచ్చు. దేవుని మీద మనం డిపెండ్ అయ్యి కానీ మనం వెళితే ఆయన నాకు సమయం గ్రంథంలో ప్రియుడిలో మనం చదువుకున్నాం కదా, ఆయన తన జనులను ఏం చేయడు, విడనాడు. 94వ కీర్తనలో కూడా ఈ మాట కనిపిస్తుంది. 94వ కీర్తనలో 14వ వచనంలో మీరు చూస్తూ ఉంటే, యెహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. 94వ కీర్తన 14వ వచనంలో మన యాత్రలో ఈ జీవన యాత్రలో ప్రిబిడ్డలు ఒకవేళ 30 ఏళ్ళ, 20 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 100 ఏళ్ళ ఈ యాత్రలో మనము ప్రిబిడ్డలరా, మనము దేవునితో మనకి యాత్రను కొనసాగిస్తే నిన్ను నన్ను మనలను ఆయన విడిచిపెట్టనటువంటి దేవుడిగా ఉంటాడు. ఆయన తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు, ఆయన తన ప్రజలను విడిచిపెట్టేటువంటి వాడు కాడు. ఎందుకు దిగలు పడుతున్నావు అమ్మా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఈ ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వచ్చిందనా, లేకపోతే ఈ శోధనలు వచ్చాయనా, లేకపోతే నా కుటుంబ పరిస్థితులు ఇలాగున్నాయనా, లేకపోతే ఈ పరిస్థితుల నుండి కడతీర్చేవారు ఎవరు లేరు అని ఒకరు రోధిస్తున్నారా? ఎందుకు? మన దేవుడు ఉన్నాడు. ఆయన సదాకాలము మనతో కూడా ఉండేటువంటి దేవుడు. ఆయన 16వ కీర్తనలో అందుకని కీర్తనకారుడు చెప్పాడు కదా, అయ్యా ఆయన సదాకాలము ఉండే దేవుడు కనుక నేను కూడా. కొంతమంది అండి చర్చికి వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేస్తారు, ఆరాధనకు వచ్చినప్పుడు చాలా భక్తిగా, ఎంత భక్తిగా వాళ్ళకు వస్తారో, మళ్ళా గుడి దాటి బయటికి వెళ్తే చాలు, ఇక ఉండదు, ఇక అంత లోకాశలే. అందుకనే సదాకాలము నా గురిని నేను ఆయన మీద నిలుపుచున్నాను. అంటే ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా వేరేగా, అది నా ప్రయాణాల్లో, నా యాత్రలో, నా డ్యూటీల్లో, నా గృహస్థ జీవితంలో, దేవుని మందిరంలో మాత్రమే కాదు, నేను నివసించేటువంటి గృహంలో, నా కాలనీలో, నా కుటుంబంలో, నా సమస్యల మధ్యలో, నా సుడిగుండాలలో, నా ఇబ్బందుల్లో, నా ఇరుకుల్లో ఎన్నో శోధనలు ఎదురవుతున్నప్పుడు నా గురి నీ మీదే. వీళ్ళరా ఈ మాటను వింటున్నప్పుడు మనము ఎలాంటి వాళ్ళముగా ఉంటూ ఉన్నాం. మనము యాత్రికులకు కనుక మన యాత్రలో మనల్ని ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు మన దేవుడు. ఆయన ఇజ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు అంటూ చివరిగా ఆ 121వ కీర్తన చివరిలోకి వచ్చేటప్పుడు ఇక్కడ చెప్తాడు కదా, ఏమంటాడో తెలుసా? ఆయన నిరంతరము ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. అందరూ చదువుదామా ఆ మాట, చూడండి, అందరూ ఒకసారి ఆ మాటను చదువుదామా. 121వ కీర్తన తీయండర్రా, అందరూ చదవాలి, అందరూ కలిసి 121వ కీర్తన ఆ చివరి వచనం చూద్దాం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను అనే దగ్గర నన్ను అని పెట్టుకున్నాం, నన్ను కాపాడు. పైన 7వ వచనంకి వెళదాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను అనే దగ్గర ప్రియబిడ్డలారా నన్ను కాపాడు. ఆయన నా ప్రాణమును, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఈ రోజు అలాంటి పునరుద్ధరణుడై తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన యుగ సమాప్తి వరకు నిరంతరము ఉండేటువంటి దేవుడు. ఆయన ఎందుకు లేచాడంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన లేడు కదా, ఆయన చనిపోయాడు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఎవరు అబ్బాయి, నేను ఇదిగో మృతుడు నైతిని కానీ యుగ యుగములు నేనేమై ఉన్నాను, సజీవుడనై ఉన్నాను. దేవుడు స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన లేచినటువంటి దేవుడు, మృతుడు కాదు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. కనుక మీరు నేను మనం అందరం కూడా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు పిల్లరా. మన దేవుడు మనతో కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ లూకా గారు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వీళ్ళు గుర్తుపట్టలేదట ప్రభుని. చివరికి ఈ మాట చెప్పి ముగించేస్తాయి. ఇక లూకా సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్దాం. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. చివరిగా ప్రియబిడ్డలారా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రభువు అడిగాడట వారిలో 18వ వచనం చూడండి. వారిలో క్లేపాడు వాడు యెరూషలేములో బస చేయించుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగువా. ఏంటా నీకు తెలీదా? యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు కానీ ఆయన యేసు ప్రభు అని వాళ్ళు గుర్తుపట్టలేదు. నీకు తెలీదా అని ఆయనను అడిగాను. ఆయన ఏంటా ఆ విషయాలు ఏంటి? క్లేపా ఓ చెప్పు ఏంటి ఆ విషయాలు ఏంటి? వాళ్ళ దగ్గర నుండి ఆ విషయాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి ఆ విషయాలు ఏంటయా? ఏ విషయాలు? మనల్ని విషయాలు చెప్పమంటానండి. ఆవంట ఫలానా అంట, ఆయనంట ఫలానా అంట, ఆమెకంట ఆహాహా అంట, ఈయనకంట ఆయనకంట అదంట, 2 అంట, 3 అంట, 4 అంట, ఇలాంటివి చెప్తా ఉంటాం. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రియబిడ్డలారా ఏం చెప్తున్నారో చూడండి. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన అవేం సంగతులు అంటే నజరేయుడైన యేసును గూర్చిన, అంటే ప్రియబిడ్డలారా ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మీరు నేను మనం కూడా ఎప్పుడు యేసును గూర్చిన సంగతులే మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను ఆయన ఏమై ఉండను? శక్తి కలిగినటువంటి ప్రవక్త అయి ఉండను. క్లేప గారు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారిని గురించినటువంటి సాక్ష్యము యేసు ప్రభు వారితోనే క్లేప ఏం చేస్తున్నాడు? క్లేప ఆ పునరుద్ధానుడు అనేటువంటి యేసుతోనే యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది ఎంత గొప్ప ధన్యత, ఇది ఎంత గొప్ప దీవెనకరమైనటువంటి భాగ్యము, ఎంత ధన్యకరమైనటువంటి స్థితి. అందుకనే ఆయన మన గమనంలో మన యాత్రలో మనతో ఉంటారు కనుక మన మాటలను గురించి, అందుకని లూకా సువార్తలో ప్రియబిడ్డలారా రాయబడి ఉంటుంది. ఆయన ప్రతి మాటల గురించి దేవునికి మీరు నేను మనం ఏం చేయవలసి వస్తుంది? లెక్క అప్పగించవలసి వస్తుందని ప్రియబిడ్డలారా లూకా సువార్తలో ఆయన నోట్ చేసినటువంటి మాటను ఒకసారి గుర్తు పెట్టుకునవలసినటువంటి వారలుగా మనం ఉంటూ ఉన్నాం. ప్రతి విషయంలో ప్రియబిడ్డలు ప్రతి మాటను దేవునికి లెక్క అప్పగించాలి. ప్రతి విషయాన్ని గురించి. అందుకనే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనములో ఈ మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనము, నేను నీతో చెప్పినది అనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నను. లెక్క చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి ప్రతి మాట ప్రతి క్రియకి దేవునికి లెక్క అప్పగించాలి. కనుక పిల్లగా ఇక్కడ యేసు ప్రభు వారిని గురించినటువంటి మాటలు ఈ క్లేప గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతాం. 20వ వచనం చూడండి. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగున మరణ శిక్ష అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలీదా? ఓ అబ్బాయి, ఈయన ఆయన గుర్తుపట్టలేదు కదా. గుర్తుపట్టకపోయేటప్పటికి నీకు తెలీదా? ఆయన ఏం చేశారో నీకు తెలియదా? ఏంటయ్యా నాకు తెలియదయ్యా, చెప్పాయా అని ప్రభు వారు మళ్ళా ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళ దగ్గర నుండి ఆ భాషను ఆ భావాన్ని బయటకు వెలుపుచ్చడానికి ప్రయత్నం చేస్తుండగా అప్పుడు చెప్పిన 21వ వచనం, ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఇజ్రాయేలును విమోచించేటువంటి వాడు ఈయనే అని మేము ఏం చేస్తున్నాం? నిరీక్షించి ఉంటుంది. ఇదిగాక ఈ సంగతులు జరిగి ఎన్నో రోజులైంది అనుకోమాక. జరిగి ఎన్ని రోజులు? 3 రోజులేనాయా? 3 రోజులేనాయా? కనుక ఆయన కొందరు మానవ ఉన్నటువంటి మా మిత్రులు, అదిగో పేతురు గారికి, యోహాను గారికి, మిగిలినటువంటి శిష్యులు కూడా కనబడి
వారికి విస్మయం కలుగు చేశారని 23వ వచనంలో రాయబడి. ఇంతలో ప్రియబిడ్డలారా 28వ వచనంలోనికి వచ్చేద్దాం. 28వ వచనం, ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం, అంటే ఏ గ్రామం? ఎమ్మాయి. ఇక దగ్గరికి వచ్చేసింది. ఎన్ని మైళ్ళు? 7 మైళ్ళు. దగ్గరలో ఉన్నటువంటి ఆ గ్రామం దగ్గరికి వచ్చేసింది. ఇక వారి దగ్గర వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మరి యాత్రలో ఈయన కలిశాడు. ఈయన అదే యాత్రలో ఇంకా ముందుకు ఆ పొద్దుకొక్కినది, ఆ ఇక సాయంకాలం కావచ్చినది. వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే ఆయన ఇంకా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనేటువంటి తాపత్రయంతో ఆయన ఉన్నాడేమో అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏమంటున్నారు చూడండి 29వ వచనంలో, మాతో కూడా ఉండు, మాతో కూడా, లార్డ్ స్టే విత్ మీ, లార్డ్, లార్డ్ స్టే విత్ మీ, లార్డ్ స్టే విత్ మీ. వాళ్ళిద్దరు పలుకుతూ ఉన్నారు, మాతో ఉండయా, మాతో ఉండయా అని మాట్లాడుతున్నారు. మాతో కూడా పొద్దు కృంకింది, మాతో కూడా ఉండు అని బలవంతము చేస్తున్నారు. ఈనాడు చాలా మంది అండి కొన్నిసార్లు అమ్మ వచ్చినప్పుడు, నాన్న వచ్చినప్పుడు, లేకపోతే మన చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంటికి ఈ ఫోటో ఉండకూడదా ఏంటి, అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి అని వాళ్ళని వెళ్ళిన మనం బ్రతులాడతాం. కానీ ఇక్కడ లూకా గారు, క్లెయోపా గారు ఎవరిని బ్రతులాడుతున్నారు చెప్పండి? ఎవరిని? యేసునాయన్ని బతిమలాడుతున్నారు, బలవంతం చేస్తున్నారు. లార్డ్ స్టే విత్ us, లార్డ్, మాతో ఉండండి ప్రభు అని బ్రతిమలాడుతున్నారు అని బ్రతిమలాడగా బలవంతం చేయగా ఆయన వారితో కూడా నడిచిన దేవుడు. ఇక్కడ 29వ వచనం 2వ భాగంలో ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆయన యుగ సమాప్తి వరకు ఉంటానని చెప్పిన దేవుడు, వారితో కూడా నడిచిన దేవుడు, మనతో కూడా నడుస్తున్న దేవుడు, వారితో కూడా ఉండమని బ్రతిమలాడితే వారితో కూడా లోపలికి ఉండడానికి వెళ్ళినటువంటి దేవుడు మనతో కూడా ఇప్పుడు ఈ యాత్రలో మన ఇంటికి వచ్చి మనతో కూడా నివసిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మీ ఇంటిలో నివసిస్తాడు ఆయన. ఆయన నీతో కూడా నివసిస్తాడు ఆయన. నీ ప్రయాణంలో నీతో కూడా పయనిస్తాడు ఆయన. నీ యాత్రలో, నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీ క్లిష్టమైన పరిస్థితుల్లో నీతో కూడా ఉంటాడు ఆయన. వారితో కూడా ఉండుటకు ఆయన ఏం చేశానో లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనమునకు వెళ్ళగానే ఇక ఏం చేస్తున్నారు? భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా టక్కని వీళ్ళకి గుర్తుపోయింది. అది ఎప్పుడు? ఆఖరి రాత్రి ఆ మేడ గదిలో ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి ఇచ్చాడు కదా. ఇది ఎవరు చేశారు? ఇది ఎక్కడ చూసావే, ఇది ఎక్కడ చూసావు, ఎక్కడ? అరే నా ప్రభు అయినా, ఈయన ప్రభు అయినా. వీళ్ళరా ఇలాంటి సంభవాలు మన దైనందిన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యచకితమైనటువంటి కార్యాలను దేవుడు మన యాత్రలో దేవుడు ఎన్నో చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏదో చేస్తాడు. అరే మనం గుర్తుపట్టలేకపోయావే. చాలాసార్లు నేను ఒంటరిదాన్ని అనుకున్నానే, చాలాసార్లు నేను ఒంటరి అనుకున్నానే, చాలాసార్లు ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, చాలా ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ ఇబ్బందుల్లో, వీధిలో ఈ పరిస్థితుల నుండి నన్ను ఎవరు కడతేరుస్తారు, నాకెవరు లేరే అనుకుంటున్నటువంటి తరుణంలో అరే ఈ కార్యాలు జరిగినప్పుడు అరే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదండి, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. 115వ కీర్తనలో రాయబడి ఉంటుంది. 115వ కీర్తనలో మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా దేవుడు మమ్మల్ని ఏనాడు కూడా చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన తన ప్రజలను విడనాడు వాడు కాడు, తన స్వాస్థ్యములను ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాడు. ఇక్కడ వెంటనే ప్రభు అని వారు గుర్తుపట్టి ప్రియబిడ్డలారా ప్రభు ప్రభు అని పిలుస్తుంటే వెంటనే అదృశ్యుడు ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదలేను అంతకుముందు దాకా అయ్యో ప్రభు నేనే, జీవయాత్ర అయ్యో మెస్సియా లేడే, నాకెవరు లేరే, తోడు రావా యేసయ్యా. ఇప్పుడు చాలా సార్లు మనం ఇట్లా అనుకుంటున్న తరుణంలో మన దేవుడు మనతో కూడా ఉంటాడు. ఆయన జాగరూకుడైన దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు. చెప్పాలా? కాపాడువాడు. కునుకడు. నువ్వు నిద్రపోయినా, నువ్వు మర్చిపోయినా,
నువ్వు దేవుని సన్నిధిని విస్మరించిన ఆయన మాత్రం నిన్ను విస్మరించినటువంటి దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రమాదాలలో లేకపోతే మన ఇబ్బందుల్లో ఇరుకుల్లో మనం విడిచిపెట్టినటువంటి దేవుడు కనుక దేవుడు మనతో కూడా ఉన్నాడనే ధైర్యంతో విశ్వాసంతో సాగిపోదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మా యేసయ్య, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన సందేశం కొరకే వందనాలు, మీరు ఇచ్చిన వాక్కు కొరకే వందనాలు. నీ వాక్కును విని మేము ఇక్కడే విస్మరించిన వాండరము కాకుండా దేవా, నీవు మాతో కూడా ఉన్నవాడు, మాతో కూడా మా యాత్రలో, మా జీవన యాత్రలో, మా కుటుంబ యాత్రలో, ఈ లోక యాత్రలో నిరంతరము సదాకాలము మాతో కూడా ఉండేటువంటి దేవుడు, మమ్మల్ని విడువని దేవుడు, విడనాడని దేవుడు, నిరంతరము మాతో కూడా ఉండే దేవుడు. ఈరోజు లేఖనం ద్వారా మీరు మాకు సహాయం చేశారు. మీరు ఇచ్చిన అభయాన్ని బట్టి వందనాలు నాయన, మీకు స్తోత్రాలు. కనుక ఈ వీడియో కలిగిస్తున్న బిడ్డలు, ఈనాటి ఆరాధనలో పాల్గొన్నటువంటి మీరు మా అందరికీ మీరు ఇచ్చిన దేవ ధైర్యపూరితమైన పలుకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము కురిగిపోక, కలతపడక, కలవరపడక దేవ నీవు మాకు తోడుగా ఉన్నామనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారికి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.